విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. దీపక్ అమ్మా నాకేం తెలీదమ్మా, ఈ హత్య నేను చేయలేదమ్మా. బాబు దీపక్. అవునమ్మా నాకేం పాపం తెలీదు, నేను భార్గవం చెప్పలేదు. కమాన్ మూవ్. దీపక్ మావయ్య. అమ్మా బాబు దీపక్. ఊరుకోండి మేడం, ఊరుకోమ్మా సంజయ్. ఘోరం జరిగిపోనదమ్మా, ఘోరం జరిగిపోనది. ఏమిటా గోలా? గోల్ కదమ్మా, ఘోరం జరిగిపోనది. దీపక్ బాబుని పోలీసులు ఎట్టుకెళ్ళి జైలు ఎట్టేశారంతా. దీపక్ ని పోలీసులు అరెస్ట్ చేశారా? అవునమ్మ గురు. దేనికట? భార్గవ్ అని ఒక నంగరాజు మీ కాడికి వచ్చేది కదా, దాన్ని దీపక్ బాబు చంపేసినాడని అట్టుకెళ్ళిపోనారంతా. అలాగా? నువ్వెందుకంత బాధపడిపోతున్నావు? నానే కాదు, మనసున్నోళ్ళు ఎవరైనా బాధపడతారు. దీపక్ బాబు దేవుళ్ళంటి మడిసి, ఎవరు మనసు కట్టబడేలా ఒక్క చిన్న మాట కూడా మాట్లాడరు. ఆ బాబు చంపడమేటి, చంపరు చంపనేరు. నీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి? దీపక్ చంపలేదనే ఉంది, చంపే ఉంటాడు. అదేటమ్మ గోరు, తప్పమ్మా, అలా అనకండి. ఎంతైనా ఆ బాబు మీ అల్లుడు గోరు. మనుషుల ప్రాణాలు తీసేవాడు వాడు నాకు అల్లుడేమిటి? అన్నీ తెలిసినోళ్ళు మీరే అలాగంటే ఎలాగమ్మా? ఆ బాబు ఇలాంటి పనులు చేయడని మీకు తెలుసు. ఓ పాలు స్టేషన్కి వెళ్ళి ఆ బాబుని ఎందుకు కట్టుకొచ్చారని పోలీసులు దులుపు వచ్చేయండి అమ్మగారు. మీరు తలుసుకుంటే సిటీలో ఆ బాబుని ఇడిపించి బయటికి తేగలరు. కానీ విడిపించను. నాకున్న పలుకుబడిని అలాంటి పనికి మాలిన వాడిని విడిపించడానికి ఉపయోగించలేను. ఆ ముసలాడు చచ్చినప్పుడు నేను జైలుకెళ్తే ఆ లక్ష్మీదేవి చూడ్డానికొచ్చి ఎంత చులకనగా చూసింది. నేను జైల్లో ఉన్నానని తల్లి కొడుకులు ఎంతగా మురిసిపోయారో, ఎంతగా నవ్వుకున్నారో నీకేం తెలుసు? ఏడ్ చేసినా చివరికి లచ్చిందేవి గారే మిమ్మల్ని ఇడిపించారు. హాయమ్మ సాయం చేయకపోతే మీ బతుకు జైల్లోనే తెల్లారిపోయేది. నార్మయ్, అదంతా అది ఆడించిన నాటకం. ఎవలాడించిన నాటకం అయినా మధ్యలో నలిగిపోయేది దీపక్ బాబే. కనీసం వినోద్ బాబు కోసమైనా మీరు కలుగు చేసుకోండి అమ్మగారు. పొరపాటును కూడా ఆ పని చేయను. అలాంటి వాడు జైల్లో ఉంటేనే మంచిది. బయట ఉంటే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తాడో. సొంత మనుషులు నాశనం కోరుకోవడం ఎంత అమానుషం అమ్మా. ఇలాంటి పరిస్థితుల్లోనమ్మా పగ తీర్చుకోవడం. పక్కోడికి కట్టం వస్తే సాయం చేయకపోతే మనం మనుషులు అనిపించుకోమమ్మా. ఏంటి నాకే నీతులు చెప్తున్నావు? నీకంత సరదాగా ఉంటే జైలుకెళ్ళి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దనే దీపక్కి బుద్ధి చెప్పు పా. దీపక్ గారు భార్గవిని హత్య చేశారని తెలియగానే షాక్ అయిపోయాను. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాను. నా పరిస్థితి అలాగే అయింది. ఏదేమైనా హత్యా నేరం మీద దీపక్ గారిని అరెస్ట్ చేయడం మాత్రం అన్యాయం. ఎవరో దీపక్ గారిని చాలా తెలివిగా ఈ కేసులో ఇరికించారు. చుట్టమై వచ్చి దెయ్యమై కూర్చుందని సామెత చెప్పినట్టయింది చివరికి. అసలు ఈయన ఎలా ట్రాప్ చేసిందో. భార్గవి అన్న పేరుంది కదా, ఆ సెంటిమెంట్తో కొట్టుంటుంది. మెల్లగా ఆఫీసులో చేరి నమ్మించి మోసం చేసింది. కొంచెం కూడా అనుమానం రాకుండా బ్రహ్మాండంగా మేనేజ్ చేసింది. 6 నెలలు కలిసి తిరిగారు. ఈయన కొంచెం కూడా అనుమానం రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. దీపక్ గారి సంగతి తెలుసు కదా, బాగా సాఫ్ట్, మంచి మనిషి, మొహమాటం ఎక్కువ, ఎవరినీ కాదనలేరు. ఈ వీక్నెస్లని బాగా క్యాష్ చేసుకుంది.
వశీకరణ మంత్రం లాంటిదేదో ప్రయోగించుండాలి, లేకపోతే ఈయన అంతలా సరెండర్ అయిపోరు. అయినా అయ్యుండొచ్చు. ఆ రోజు టెండర్ వేయనివ్వకుండా ఎంత డ్రామా ఆడింది. అచ్చం సినిమాలో చూపించినట్టే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది. ఇందులో భార్గవి చేసిందేముంది? ఇలాంటి ప్లాన్లు వేయడంలో రోజీ ఎక్స్పర్ట్. ఆవిడ ప్లాన్ వేసింది, ఈవిడ ఎగ్జిక్యూట్ చేసింది. ఏం చేసినా ఏం లాభం? చివరికి రోజు ఏమీ సాధించలేకపోయింది. సాఫ్ట్ డ్రింక్ విషయంలో కూడా ఘోరంగా ఫెయిల్ అయింది. అవును, ఇవన్నీ భరించలేకే ఈ గొడవలన్నీ బయటకు వచ్చేస్తాయేమోనని ఆ రోజీయే భార్గవిని చంపించిందేమో. అలా అనుకునే అవకాశమే లేదు. రోజీ సంగతి నాకు బాగా తెలుసు. ఎన్ని కుట్రలు కుతంత్రాలైన పన్నుతుంది కానీ మనుషుల్ని చంపదు. బతికుండగానే ఎదుటివాడికి నరకాన్ని చూపెడుతుంది కానీ చంపి నరకానికి పంపించదు. ఏదేమైనా భార్గవి మర్డర్ మిస్టరీగానే ఉంది. అనవసరంగా దీపక్ గారు ఇందులో ఇరుక్కున్నారు. దీపక్ గారి మీద ప్రయోగించినట్టే రోజీ భార్గవిని ఇంకెంతమంది మీదకి ప్రయోగించిందో. ఈయన మంచి మనిషి కనుక నిజం తెలిసినా కామ్గా వదిలేశారు. ఇలాగే దెబ్బతిన్న వాళ్ళెవరో ఆమెను చంపేసుంటారు. ఆ నేరం ఈయన మీద పడింది. మనసు కష్టపెట్టేలా గట్టిగా ఎవరిని ఏ మాట అనరు. అలాంటి మనిషిని హత్యా నేరం కింద అరెస్ట్ చేశారంటే బాధగా ఉంది. ఏదోలా ఆయన ఈ కేసు నుంచి తొందరగా బయటపడితే బాగుండు. క్రిమినల్ పిటిషన్ నెంబర్ 45/2002. ఎస్ యువర్ ఆనర్, అది బెయిల్ పిటిషన్. ఈ కేసులో ముద్దాయికి ఈ హత్యకి ఏ సంబంధం లేదు. కేవలం పగా ప్రతీకారాలతో బిజినెస్లో ఉన్న శత్రుత్వాన్ని బట్టి ముద్దాయిని ఈ కేసులో ఇరికించడం జరిగింది. కాబట్టి ముద్దాయికి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీరేమంటారు? యువర్ ఆనర్, ముద్దాయి ఈ హత్య చేశాననడానికి బలమైన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కనుక బయటికి వెళ్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం సబబు కాదని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. యువర్ ఆనర్, ముద్దాయి హత్య చేయలేదు కనుక సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవసరం కానీ అవకాశం కానీ లేదు. ఈ విషయాలన్నీ పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నా తన క్లయింట్ ఈ హత్య చేయలేదని చెప్పడం కోర్టు వారిని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. కాబట్టి యువర్ ఆనర్, బెయిల్ నిరాకరించవలసిందిగా కోరుతున్నాను. కేసు పూర్వాపరాలను పరిశీలించి ప్రాసిక్యూషన్ వారి వాదనను అనుసరించి ముద్దాయికి బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడుతూ బెయిల్ మంజూరు చేయటం లేదని తెలియజేయడమైనది. బెయిల్ ఈజ్ డినైడ్. నెక్స్ట్ కేసు నెంబర్ 47/2002. బెయిల్ వస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాను. ఇక్కడ కూడా దురదృష్టం ఎదురవుతుందనుకోలేదు. మరోసారి ప్రయత్నం చేద్దామమ్మా. మీరు అధైర్యపడకండి. నేను మళ్ళీ కలుస్తాను. హలో లక్ష్మి, దేవి, ఏంటలా ఉన్నావు? పాపం నీ కొడుక్కి బెయిల్ దొరకలేదనుకుంటాను. నీ డబ్బు పలుకుబడి ఏమైపోయాయి? ఇలాంటి పనులకి ఎవరో ఒకరిని పట్టుకునేదానివి.
ఈసారి ఎవరూ దొరకలేదా? నీ ప్రియుడు చెలసాని జడ్జి అయితే వెంటనే బెయిల్ ఇచ్చేసేవాడేమో. రోజీ, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. భార్గవి చావుని ఈ రకంగా కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? చివరికి ఇంత నీచానికి దిగజారుతావు అనుకోలేదు. నీకన్నా శవాల మీద డబ్బులు ఎరుకునేవాళ్లే నయ్యం. నీ కొడుకులా హత్యలు చేసే స్థితికి దిగజారలేదు కదా? నో, నా కొడుకు హత్య చేయలేదు. చేశాడు. అలాంటి దుర్మార్గుణ్ణి అంత తేలిగ్గా వదలను. నీ కొడుక్కి జైలు శిక్ష లేదా ఉరి శిక్ష పడేలా చేస్తాను. సార్ రమ్మంటున్నారు. చెప్పు, భార్గవ్ని ఎందుకు చంపావు? నేను చంపలేదు ఇన్స్పెక్టర్. నో, నువ్వే చంపావు. చంపలేదని ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఇంకా ఎన్నిసార్లు ఈ ప్రశ్న అడుగుతారు? నిజం చెప్పే వరకు అడుగుతూనే ఉంటాను. చెప్పు, ఎందుకు చంపావు? నేను చంపలేదు. నా మాట నమ్మండి. నేరం చేసిన వాళ్ళు అంత సులభంగా ఒప్పేసుకుంటే ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? మర్యాదగా చెప్తే సరి, లేదంటే నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నిజమే చెప్తున్నాను ఇన్స్పెక్టర్. ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పోనీ భార్గవికి నీకు సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం? భార్గవి మా ఆఫీస్లో ఎంప్లాయీ. తను నా దగ్గర పిఏగా పనిచేస్తుంది. ఒక ఎండీకి పిఏకి మధ్య ఉన్న సంబంధం ఉంది. ఐ సీ. ఆఫీస్ పనులన్నీ పిఏకి చెరుగొట్ల మీద చెప్తుంటారా ఎండి గారు? ఇన్స్పెక్టర్, ఏయ్, అంత గట్టిగా అరుస్తావేంటి? ఇక్కడ నువ్వు ఎండి కాదు, ఒక క్రిమినల్వి. ఏమీ లేకుండా రాత్రి వేళ చెరువు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? భార్గవి ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను. వండర్ఫుల్. ఎండి ఫోన్ చేస్తే పిఏలు వెళ్తారు కానీ పిఏ ఫోన్ చేస్తే ఎండి వెళ్ళటం నేనెక్కడా వెళ్ళలేదు. ఇదో రకమైన సోషలిజమా? మీ ఇద్దరి మధ్యన ఏ సంబంధం లేకపోతే భార్గవి నిన్ను రమ్మని ఎందుకు ఫోన్ చేసింది? నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసింది. అందుకనే వెళ్ళాను. మాట్లాడుకోవడానికి ఏ పార్కో ఏ రెస్టారెంట్కో వెళ్ళొచ్చు. ఊరి చివర చెరువు తప్ప వేరే ప్లేసే దొరకలేదా మీకు? భార్గవి ఏ టైంకి రమ్మని ఫోన్ చేసింది? సాయంత్రం రమ్మని ఫోన్ చేసింది. మరి చీకటి పడ్డాక ఎందుకు వెళ్ళావు? ఆఫీస్లో బిజీగా ఉండడం వల్ల రమ్మన్న టైంకి వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళేసరికి చీకటి పడింది. వెళ్ళేసరికి చీకటి పడిందా? కావాలని చీకటి పడ్డాక వెళ్ళావా? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఆఫీస్ విషయాలా? కాదు, తను చేసిన మోసాలు నాకు తెలిసిపోయేసరికి క్షమాపణ చెప్పుకోవడానికి రమ్మని పిలిచింది. చెరువు దగ్గర అయితేనే గాని నువ్వు క్షమించవని సెంటిమెంటా? ఇంతకీ ఆ అమ్మాయి క్షమించమంటే నువ్వేమన్నావు? చేసిన మోసం చాలు, ఇంకెప్పుడు ఎక్కడికి రమ్మని నన్ను పిలవద్దు, ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని గట్టిగా చెప్పి వచ్చేసాను. ఇంతకీ భార్గవి నిన్ను మోసం చేసిందా? నువ్వు భార్గవిని మోసం చేసావా? భార్గవిని మోసం చేయాల్సిన అవసరం నాకేముంది? ఏముందని నేను అడుగుతున్నాను. పోలీసులు ఎదురు ప్రశ్నలు వేస్తే బాడీ పార్ట్లు లూజ్ అవడం తప్ప ప్రయోజనం ఉండదు. నో డౌట్ భార్గవిని మోసం చేయాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికీ లేదు. ఇన్స్పెక్టర్, గట్టిగా అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు. భార్గవి మీద మనసు పడే పిఏ పోస్ట్ ఇచ్చావు. ఆ అమ్మాయితో ఇష్టొచ్చినట్టు కలిసి తిరిగావు. బాసు కదా అని ఆ అమ్మాయి ఎదురు చెప్పలేక నీతో పాటు తిరిగింది. నువ్వు కాస్త అడ్వాన్స్ అయ్యేసరికి ఎన్నాళ్ళు ఇలా తిరుగుతాం, పెళ్లి చేసుకుందామని అడిగింది. పిఏ పోస్ట్ తప్ప పెళ్ళాం పోస్ట్ ఇవ్వడం నీకు ఇష్టం లేదు. పాపం ఆ పిచ్చి పిల్ల పరిస్థితులకు భయపడి పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది. వదిలించుకుంటేనే కానీ లాభం లేదని డిసైడ్ చేసుకున్నావు. వెంటనే చంపేసి చెరువులో తోసేసి చేతులు దులిపేసుకొచ్చేసావు. లేదు, నేనెప్పుడు భార్గవితో హద్దులు దాటి ప్రవర్తించలేదు. భార్గవి నన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేసింది. నా మాట నమ్మండి ఇన్స్పెక్టర్, నేను భార్గవిని చంపలేదు. ఈ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదని మరొకసారి చెప్తున్నాను. మీ ఇద్దరికి సంబంధం ఉందో లేదో చెప్పాల్సింది నువ్వు కాదు, కోర్టు. రేపెలాగో కోర్టులో ఆ విషయం తేలుతుంది. నీ అంతటి నువ్వు నిజం చెప్తావో, నేను నిజం చెప్పించే పరిస్థితి తెచ్చుకుంటావో బాగా ఆలోచించుకో. ఈసారి నువ్వు తప్పు ఒప్పుకోవడం తప్ప చెప్పుకోవడానికి ఏమి ఉండదు. మైండ్ ఇట్.
బాధపడకండి. కన్న కూతురు చనిపోయిందన్న బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అది నేను కూడా భరించాను. కానీ తప్పదు. మన చేతుల్లో ఏమీ లేదు. ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతూనే ఉంటుంది. ఇలాంటప్పుడే కాస్త ధైర్యంగా ఉండాలి. భార్గవి బతుకున్నప్పుడు లేని అభిమానం చనిపోయిన తర్వాత వచ్చిందా? భార్గవి కనిపించలేదని మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మనసు పాడే వేరే ఏదో ఆలోచనలో ఉన్నాను. అందుకే ఏదేదో మాట్లాడాను. మరోలా అనుకోకండి. భార్గవి చనిపోయిందని తెలిసి ఆగలేకపోయాను. ఆ బాధ తట్టుకోలేక వెంటనే వచ్చేశాను. భార్గవి చాలా మంచి అమ్మాయి. బంగారం లాంటి భవిష్యత్తుంది. పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉండాల్సిన అమ్మాయి జీవితం చివరికి ఇలా అయిపోతుంది అనుకోలేదు. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి దీపక్ చివరికి ఇలా ప్రాణాలు తీస్తాడు అనుకోలేదు. ఏమిటి మీరంటున్నది? తప్పుగా ఏమీ అనలేదు. దీపక్ భార్గవిని హత్య చేశాడంటున్నాను. లేదు, అతను అలాంటి వ్యక్తి కాదు. చాలా మంచి మనిషి. నేను అలా అనుకునే మోసపోయాను. మీరు మోసపోయారా? అవును. దీపక్ ఎవరో కాదు, నా అల్లుడు.